బస్సులో జగన్ అంట, జనంలో భారతి అంట. ఆ డ్రామా అయిపోయింది. దాని తర్వాత ఈ డ్రామా. ఇవన్నీ కూడా ఏంటంటే ఐప్యాక్. మీరు చూసుకోండి, పొద్దున్నే జరిగే మీటింగుల్లో కూడా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ పక్కన ఐప్యాక్ టీం నిలబడి వాళ్ళకి ప్రాంప్ట్ చేస్తూ, వాళ్ళకి మైకులు ఇస్తూ, వాళ్ళు సబ్జెక్ట్ దాటి అడుగుతుంటే మైక్ లాక్కుంటూ ఏ విధంగా డ్రామాలు చేశారో ఈ 14 రోజులు ఈ బస్సు యాత్రలో చాలా స్పష్టంగా ఐప్యాక్ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ మళ్ళీ కథ రక్తి కట్టపోయేపాటికి, బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యేపాటికి ఇవాళ ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టి, ఆ రోజు ఒక ఎస్సీ కుర్రవాడిని కోడికత్తి సీనుని ఏ విధంగా జైల్లో పెట్టి డ్రామాలాడి అతన్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా బాబాయ్ కేసుతో సానుభూతితో ఓట్లు పొంది చేతకాక పరిపాలన చేయడం చేతకాక మీ పరిపాలనా యంత్రాంగం, మీ పోలీస్ యంత్రాంగం ఘోర భద్రతా వైఫల్యాన్ని కట్టిపెట్టి దాన్ని కప్పిపుచ్చి ఇవాళ బురద జల్లాలి, ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లాలి, ప్రతిపక్ష నాయకుల మీదని ఈ తప్పుడు నాటకాలు, గులకరాయి డ్రామాలు, కోడికత్తి 2 వెర్షన్తో ఇవాళ బయలుదేరారు. వీటికి సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా మేము వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ డ్రామాలు, మీ సానుభూతి డ్రామాలు, కుట్రలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి ప్రజాగళం, ఎన్డీఏ కూటమి ర్యాలీలన్నీ కూడా పెద్ద ఎత్తున జయప్రదమై ప్రజలు మరి పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వచ్చి ముందుకెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేక, ఓడలేక, ఏడవలేక ఇవాళ మీరు ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టారు.